ఈరోజు జిహెచ్ఎంసీ సమావేశంలో ప్రతిసారి కూడా ప్రశాంతంగా జరగలే, కానీ ఈసారి జిహెచ్ఎంసీ సమావేశం చాలా అద్భుతంగా మేయర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాక అదేవిధంగా ప్రశ్నలపై ప్రతి సభ్యుడు మాట్లాడి చర్చించి ప్రజా సమస్యలను తెలుసుకొని మేయర్ గారి త్రూగా ప్రతి అధికారి తీసుకుపోయి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి కూడా శానిటేషన్ ఇష్యూ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా హెల్త్ అండ్ శానిటేషన్ కావచ్చు, అన్ని సమస్యలు దీర్ఘకాలంగా ఉన్న మొండి సమస్యలపైన చర్చించి ప్రతి అధికారితో మాట్లాడిపించి ప్రతి సమస్యను తీరుస్తామని చెప్పి త్వరలోనే పెద్ద దీర్ఘకాలిక సమస్యలను తీరుస్తామని మేయర్ గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పొద్దున్నే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం ప్రజలు మొత్తం కోల్పోతే ఈరోజు జిహెచ్ఎంసీకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు మొదట ప్రజలలో విశ్వాసం కోల్పోయి జిహెచ్ఎంసీకి వచ్చి మేము ప్రజల పట్ల విశ్వాసంగా ఉన్నాం అని చెప్పడం జరుగుతుంది. కానీ చివరకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే జిహెచ్ఎంసీ యాక్ట్ కూడా వాళ్ళకి తెలియదు. యాక్ట్ కూడా తెలియకుండా నోటికొచ్చి మాట్లాడడం జరిగింది. అదేగాక మా తోటి కార్పొరేటర్ల పైన మా పైన దాడులు చేశారు. దాడులతో పాటుగా భయభ్రాంతులకు గురి చేశారు. చిక్కులేని పరిస్థితిలో చెప్పరాని మాటలు మాట్లాడుకుంటా మేయర్ గారికి పోడియం దగ్గరకు వచ్చేసి దాడులు చేయటం, అదేవిధంగా అక్కడ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, ఎక్స్ ఆఫీసో మెంబర్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఫ్లోర్ లీడర్లు ఉన్నారు. అదేం చూడకుండా రౌడీల లెక్క, గూండాల లెక్క బీఆర్ఎస్ కార్పొరేటర్ అందరూ దాడి చేయడం జరిగింది. వాళ్ళు మామి చేసిన దాడులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి పైన ప్లే కార్డులు పట్టుకొని వచ్చారు. ఆ ప్లే కార్డులను మేము తీసేస్తే మళ్ళా దాన్ని గుంజుకొని ఒక పేపర్ను బాల్ లెక్క చేసి మేయర్ గారి పైన విసిరివేయటం, అదేవిధంగా పేపర్లను ఒక్క దగ్గర చేసి మేయర్ గారి పైన దాడి చేయడం చూశారు. ఇక్కడ ఈ యొక్క డైరెక్ట్గా జిహెచ్ఎంసీ నుంచి సూటి ప్రశ్న బీఆర్ఎస్ నాయకులకు, ఒక మేయర్ గారి మీద చేసిన దాడి కాదు, ఒక బీసీ మహిళ పైన, ఉద్యమాల్లో పాల్గొన్న బీసీ మహిళ పైన మేయర్ చేరు పైన దాడి చేయటం ఎంతవరకు సమంజసము? మీరు ఈరోజు ఒక బహుజన బిడ్డ పైన మేయర్ గద్వాల విజయలక్ష్మి మీద దాడి చేశారు. ఇక్కడ మీరు గద్వాల విజయలక్ష్మి మీద దాడి కాదు, ఒక బహుజన బిడ్డ పైన దాడి చేశారు. మీరు ఇక్కడ మేయర్ చేర్తో పాటుగా ఒక బహుజన బిడ్డను అవమానించారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు అనుకుంటున్నారేదో 10 ఏళ్లలో చేసిన గూండాగిరి, 10 ఏళ్ళు చేసిన ప్రజల పట్ల అవిశ్వాసాన్ని కోల్పోయారు. ఆ ప్రజలలో మీ యొక్క విశ్వాసం పూర్తిగా కోల్పోయారు. ఈ 10 ఏళ్లలో మీరు చట్టాలను తుంగలో దొక్కారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అద్భుతంగా నడుస్తుంది. ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే స్వేచ్ఛ కల్పిస్తే దాన్ని దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. అదేగాక దాడులకు పాల్గొనటం, అదేగాక అక్కడ నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఆ బూతులు మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇక్కడ నుంచి సూటి ప్రశ్న కేటీఆర్ ట్విట్టర్ పిట్టగారికి, అదేవిధంగా వాళ్ళని ట్రైన్ చేసిన బీఆర్ఎస్ నాయకులకు, మీరు ఇదే నా క్రమశిక్షణ మాట్లాడింది, ఇదే నా మీ నాయకులతో నేర్పించింది, ఇదే నా మీరు మాట్లాడింది, ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు. సూటి ప్రశ్న కేటీఆర్, మీకు 2016లో తలసానికి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు మీరు? 2016లో మాగంటి గోపినాథ్ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు మీరు? 2016లో వివేక్ గౌడ్ నడికి వెళ్ళి తీసుకొచ్చారు మీరు? 2016లో అదేవిధంగా ఎర్రబల్ దయాకర్కి వెళ్ళి తీసుకొచ్చారు మీరు? వీళ్ళందరూ తీసుకొచ్చి అప్పుడు రాజ్యాంగాన్ని, అప్పుడు ప్రజల విశ్వాసం కుంగలో దొక్కలేదా అని అడుగుతున్న సూటి ప్రశ్న. మీరు మాట్లాడే ఒక న్యాయం, బహుజనులు మైనార్టీలపైన ఒక న్యాయమా అని అడుగుతున్న సూటి ప్రశ్న. మీరు పార్టీలు పిరాపించి చేసి మీరప్పుడు ప్రతిపక్ష నాయకులుగా దళిత బిడ్డ ఖమ్మం దళిత బిడ్డ అయినట్టి
మా యొక్క దళిత బిడ్డ ఖమ్మం వాసి అయినట్టి బట్టి విక్రమార్కుడుకు బట్టి గారికి ప్రతిపక్ష హోదా కల్పిస్తే ఆ హోదాను కూడా తుంగలో దొక్కే విధంగా అందరూ తీసుకొని మీరు నాటకాలు చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. మీకు నోటికొచ్చిన మాట్లాడుతున్నారు. మీరు దళితులను, మైనార్టీలను, బీసీలను, ఎస్టీలను మీ ప్రభుత్వంలో ప్రతి క్షణం అవమానమే జరిగింది. మీ గడిలో ఎవరు జైజేలంటే వాళ్ళకి పెద్దపీఠం ఇచ్చారు. ఎవరైతే ప్రజల కోసం పోరాడారో వాళ్ళకి నైనయాన్ని దూరం పెట్టారు. అదేవిధంగా మొట్టమొదటిగా 1 కోటి మంది జనాభా ఉన్న చరిత్రలో ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జిహెచ్ఎంసీ చరిత్రలో 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. అదేవిధంగా రెండవసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేగాక 3,300 కోట్లు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. ప్రభుత్వాల నుంచి ఎప్పుడు కూడా పైసలు రాలే జిహెచ్ఎంసీ పైసలనే ప్రభుత్వాలు వాడుకునే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈసారి జిహెచ్ఎంసీ మొత్తం అప్పుల పాలు చేసి బీఆర్ఎస్ నాయకులు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పరిస్థితి చూసి 10,000 కోట్లు, 1000 కోట్లు, 3,500 కోట్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేగాక గతంలో టీఆర్ఎస్ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు అప్పుడు అక్కడ విదేశాలకు పోయి పర్యటించి నేను ఆ కంపెనీ తీసుకొచ్చా, ఈ కంపెనీ తీసుకొచ్చా, అన్ని ఉద్యోగాలు తీసుకొచ్చా అన్నారు. కానీ అది పేపర్ వర్కే కనపడ్డది, ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్ అమలు కాలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దామోస్కు పోయి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు పోయి, అధికారులు పోయి 1,000 కోట్లు తీసుకొచ్చి తెలంగాణ యువతకు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అది తెలుసుకోవాలి. మీరు చేసింది మీ కడుపుల కోసం, మీరు చేసింది మీ గడి కోసం. కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ప్రజాపాలనలో ప్రజల కోసం మీరు తెలుసుకోవాలి. మీరు నోటికొచ్చిన వాడితే ఏ విధంగా అయితే ప్రజలు మీ పైన విశ్వాసం కోల్పోయారో రాబోయే రోజుల్లో ప్రజలు మీరు గ్రామాలకు తరిమి కొడతారని బీఆర్ఎస్ నాయకులకు అందరినీ హెచ్చరిస్తున్నాం. ప్రజాపాలనలో సామాన్యుడికే ప్రశ్నించే హక్కు ఉంది. వాళ్ళైతే కార్పొరేటర్లు ప్రశ్నించమని చెప్పాం కానీ దాడులు చేయదు కదా. కనపడుతుంది నాకు దాడి చేసింది, వాళ్ళు చూపించమని చెప్పండి. దాడి ఒక వీడియో చూపించమని చెప్పండి. ముక్కు నేలకు రాసిన సమాపణ అడుగుతా. వాళ్ళు ఇప్పుడు ముక్కు నేల సమాపణ అడుగుతారా? వాళ్ళ కార్పొరేటర్ జూబ్లీస్ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు వాన మీదికి వచ్చిండు, మమ్మల్ని నూకేసిండు, చూపించాల వీడియో అది. వాళ్ళకి అవసరం ఉంటే అది కూడా చేస్తాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.